గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. లోకంలో సంతోషంగా ఉండాలని ప్రతివాడు అనుకుంటూ ఉంటాడు. కానీ సంతోషంగా ఉంటున్నాడా అని ప్రశ్న వేసుకుంటే మాత్రం సమాధానం దొరకదు. పైగా చాలామంది బీ హ్యాపీ అంటూ ఉంటారు. అంటే ఆనందంగా ఉండు, హాయిగా ఉండు, ఇవన్నీ వినడానికి కూడా చాలా బాగుంటూ ఉంటాయి. అయితే సంతృప్తిగా సంతోషంగా ఉండడం సాధ్యమవుతుందా? అవిషాది అని ఒక మాట ఉన్నది. అవిషాది అంటే విషాదము లేకుండా ఉండుట, దుఃఖము లేకుండా ఉండడం సాధ్యమవుతుందా? అసలు సుఖంగా బ్రతకడం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇది ప్రశ్నించుకోవాల్సిన గొప్ప అంశం. ముఖ్యంగా యువత కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ సుఖం అనేది బయట సంఘటనల మీద ఆధారపడి ఉంటుందా, బయట వస్తువుల మీద ఆధారపడి ఉంటుందా? ఫలానా వస్తువు దొరికితే సుఖంగా ఉంటాను అనుకుంటాం, అలాగే ఫలానా విషయం జరిగితే సుఖంగా ఉంటాం అనుకుంటాం. అంటే మన సుఖదుఖాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాయి అనుకుంటాం. అలాగా పరాధీనమైన సుఖదుఖాలు కాదు, స్వాధీనుడై ఉండు అన్నాడు ఇక్కడ. అసలు సుఖదుఖాలు నీయందు ఉంటాయి, నువ్వు ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటాయి. మనుషుడు ఎప్పుడూ సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలయ్యా అన్నాడు. సంతోషంగా ఉండడం అనేది ఫలానాది లభిస్తే సంతోషం అని కాదు, సంతోషని స్వభావం కావాలి. ఆ స్వభావం కావడం కోసం అభ్యాసం చేయాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. అంటూ వ్యాస మహర్షి గొప్ప అద్భుతమైన అంశం చెప్తున్నాడు ఇక్కడ. దుఃఖాలు రెండు రకాలుగా వస్తాయని విభాగం చేశాడు. ఒకటి శరీరానికి కలిగేది, ఇంకోటి మనస్సుకు కలిగేది. శరీరానికి కలిగేవి రోగములు ప్రధానం, అనారోగ్యం అంటారే, అది శరీరానికి సంబంధించిన దుఃఖం. ఇక మనస్సుకు కలిగే దుఃఖములా అవి రకరకాలు ఉంటాయి. అశాంతి ఒకటి, అలజడి ఒకటి, ఈర్ష్య ఒకటి, ద్వేషం ఒకటి, మనకుందే అని బాధ ఒకటి, ఇంకోడికి ఉందే అనే బాధ ఒకటి. ఇలాంటివి చాలా ఉంటుంది. మనకు లేదనే బాధతో పాటు మరొకటి ఉందనే బాధ. ఇలాంటి రకరకాల రోగాలు ఉంటాయి మనస్సుకండి. ఇంచుమించు ఇలాంటి మానసిక రోగాలతోనే చాలామంది జీవిస్తుంటారు. శారీరక రోగాలు ఔషధాలతో ఉపశమిస్తాయి. మానసికంగా కలిగే దుఃఖము, ఇతర రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా తొలగుతాయి? దీనికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచారీరమౌషధై. శారీరకమైనటువంటి రుగ్మతలకి ఔషధాలతో మనం నిర్మూలన చేయవచ్చు. మరి మనోదుఖాలను దేనితో నిర్మూలన చేయవచ్చు అంటే ప్రజ్ఞయా, జ్ఞానము చేత నిర్మూలన చేయవచ్చు. అందుకే రోగాలు ఎన్నో ఉంటాయి, మందులు ఎన్నో ఉంటాయి. కానీ మానసిక రోగాలు అంటే ఒకటే మందు, జ్ఞానము. ఇది తెలుసుకోవాలి. జ్ఞానంతోనే మానసిక రోగాల నుంచి బయటపడాలి. ఆ జ్ఞానం ఏమిటి అంటే ఇక్కడ వివరిస్తున్నారు. ఈ జ్ఞానము లేక చాలామంది బుద్ధిమంతులు అనుకున్న వాళ్ళు కూడా చిన్నపిల్లల్లా దుఃఖిస్తారు నాయన అన్నాడు. చిన్నపిల్లలు చూడండి, ప్రతి చిన్నదానికి ఏడుస్తూనే ఉంటారు. బాల్యమంతా అలాగే గడుస్తుంది. పెద్దవాళ్ళ ఇక ఏడుపు పోతుందా అంటే ఏడుపు పోదు, ఏడ్చే పద్ధతి మారుతుంది అంతే. చిన్నపిల్లలు కొట్టుకుంటూ నేల మీద చేతులు కాళ్ళు తపతపలాడిస్తూ ఏడవరు, ఇంకో రకంగా ఏడుస్తుంటారు, బయటకు చెప్పకుండా లోపల దుఃఖిస్తుంటారు. కానీ దుఃఖం ప్రకటన మారిందే తప్ప దుఃఖం మాత్రం ఎప్పుడు జీవితంలో ఉంటుంటుంది. ఎవరికంటే అవివేకులకి, జ్ఞానం లేని వాళ్ళకే దుఃఖం ఉంటుంది. జ్ఞానం ఉన్నవాడు మాత్రం సుఖంగా ఉంటాడు. అంటే ఏవి లేకపోతే దుఃఖం కలుగుతుందని మనం అనుకుంటామో అవి లేకపోయినా సుఖంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అది గమనించాలి ఇక్కడ. వాళ్ళు దేనివల్ల సుఖంగా ఉన్నారో పరిశీలించగలరు. అదే మహాత్ములు ఉన్న గొప్ప లక్షణాలు ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అని భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు. సంతుష్ట సతతం, ఎల్లవేళలా సంతోషంతో ఉంటాడు యోగి. యోగి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ తిరుగుతున్న వాడి మనసు భగవంతుడితోనే కలిసి ఉంటుంది. వాడే యోగి అంటే ప్రధానమైన నిర్వచనం గుర్తుపెట్టుకుంటే చాలు. సంతుష్ట సతతం యోగి యథాత్మ, తన మనస్సును తాను నిగ్రహంలో ఉంచుకున్నవాడు. దృఢ నిశ్చయ, దృఢమైన నిశ్చయం కలిగినటువంటి వాడు అలాంటి భక్తుడు నాకు ఇష్టమైన వాడు అని భగవంతుడు చెప్పాడు ఇక్కడ. కనుక సంతుష్ట, సంతోషంగా బ్రతకడం గొప్ప లక్షణం అండి అన్నాడు. పైగా సుఖదుఖాలు ఎలా కలుగుతాయి అంటే బయట వస్తువులతో కానీ వ్యక్తులతో కానీ సంయోగ వియోగాల వల్ల కలుగుతాయి అన్నాడు ఇక్కడ. సంయోగము అంటే కలయిక, వియోగం అంటే విడిపోవడం. మనకి ఇష్టమైన వస్తువు కానీ, ఇష్టమైన సంఘటన కానీ, ఇష్టమైన వ్యక్తి కానీ వాళ్ళతో కలిసినప్పుడు సంయోగము, అది సుఖం కలిగిస్తుంది.
ఆ 3 పోతే వియోగం దుఃఖం కలిగిస్తుంది. కానీ ఈ 3 ఎప్పుడూ ఉండవు, అది తెలుసుకో. ఇవాళ సంయోగం ఉంటే మరొకప్పుడు వియోగం కలుగుతుంటుంది. అది ఒక ప్రవాహంలో ఒక కర్రపుల్ల వెళుతూ ఉంటే మరో కర్రపుల్ల కలుస్తుంది. కొంత దూరం వరకు కలిసి వెళ్తాయి, తర్వాత మళ్ళీ విడిపోతాయి. అలాంటివే జీవితంలో కలిగే సంయోగ వియోగాలను తెలుసుకున్నట్లయితే ఇప్పుడు సంయోగం అయ్యిందని సంతోషం కానీ వియోగమైన దుఃఖం కానీ రెండూ ఉండవు సుమా, ఇది తెలుసుకోవాలి. కానీ శోకస్థానం ఏమిటి అంటే సంయోగ వియోగాలని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ త్రిగుణాలతో ఏర్పడినటువంటి విభిన్న వస్తువులతో, విషయాలతో, వ్యక్తులతో ఏర్పడిన సంయోగ వియోగాలు రెండూ మార్పులు పొందుతూ ఉంటాయి గనక అవి శోక కారణం అనుకోకూడదు. వాటితో మనకున్న భావమే శోక కారణం, ఇది తెలుసుకోవాలి. ఫలానా వస్తువు ఉంటే సుఖం అనుకుంటే అదే వస్తువు లేకుండా కూడా సుఖంగా ఉన్నాడు కదా, అది ఆలోచించు. కనుక వస్తువు యొక్క సంయోగ వియోగాలు సుఖ దుఃఖాలకు కారణం కాదు, నీ మనస్సే కారణం. మనస్సును నువ్వు ఎలా తీర్చిదిద్దాలి అంటే ఎప్పుడు తృప్తిగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే దుఃఖం అనేది కలిగిందా బుద్ధి అనేది సరిగ్గా పనిచేయదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం దేని గురించైనా ఎక్కువ దుఃఖపడుతూ ఉంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు. బుద్ధి సరిగ్గా పనిచేయనప్పుడు ప్రయత్నాలు సరిగ్గా చేయలేం. అందుకే నిరంతరం శోకం పడడం వల్ల ప్రయోజనమే లేదు సుమా. ఎక్కువగా శోకించేవాడికి సంతాపమే మిగులుతుంది, అంటే బాధపడేవాడికి తాపమే మిగులుతుంది. శోచతే నభవేత్ కించిత్ కేవలం పరితప్యతే పరిత్యజంతి ఏ దుఃఖం సుఖం వాప్యభయం నరాః తయేవ సుఖమేధంతే జ్ఞానతృప్తాః మనీషిణః. జ్ఞానతృప్తులైన బుద్ధిమంతులున్నాడు, జ్ఞానతృప్తులు. దీన్ని బట్టి విషయతృప్తులు జ్ఞానతృప్తులు రెండు విభాగం చేసుకోవాలి. విషయతృప్తులు అంటే లోకంలో వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు దొరికితేనే తృప్తి పడేవారు విషయతృప్తులు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడూ తృప్తులే. అందుకే మనం ఎప్పుడు తృప్తిగా జీవించాలంటే జ్ఞానం ఒక్కటే మార్గము. జ్ఞానంతోనే మనం తృప్తిగా ఉండగలము. ఎందుకంటే నిరంతరం బాధపడేవాడికి సంతాపం మాత్రమే మిగులుతుంది. అందుకే రకరకాల మానసిక రోగాలు ఈ నిరంతరం బాధపడే వాళ్ళకి ఉంటుంటాయి. వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇది కావాలి, ఇది రాలేదు, ఇది వచ్చింది, ఇది పోయింది, ఇదే బాధ. కానీ వచ్చి పోవడం అనేది బయట విషయాల యొక్క లక్షణం. అది వాటికి అంటుకోకూడదనేది మనస్సుకి మనం తీర్చిదిద్దుకోవాల్సిన అంశం ఇక్కడ. అందుకే వస్తున్నటువంటి సుఖ దుఃఖాలు రెండింటినీ వదిలి సంతోషంతో వృద్ధి చెందేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానులు అనిపించుకుంటారు సుమా. ఎందుకంటే అసంతృప్తి అంతకన్నా, అసంతృప్తికి అంతుండదు సుమా. అసంతోషస్య నాస్త్యంతః. అసంతృప్తికి అంతుండదు. ఇవాళ ఒకటి లేదని అసంతృప్తిగా ఉంటాం, అది వస్తే మరొక అసంతృప్తి వస్తుంది. ఒక్కసారి గడిచిన జీవితాన్ని పరిశీలించండి, ఎన్ని మార్లు అసంతృప్తికి లోనవుతూ ఉన్నాం. ఫలానా స్థితి నాకు వస్తే చాలు తృప్తిగా ఉంటాం, అది వచ్చిన తృప్తి ఉండట్లేదు, మరేదో తెచ్చుకుంటున్నాం ఇక్కడ. కనుక అసంతృప్తి సంతృప్తిని మనస్సు బట్టి ఏర్పడుతున్నది. అసంతోషస్య నాస్త్యంతః. అసంతృప్తికి అంతనేది లేదు సుమా. తుష్టిస్తు పరమం సుఖం. సంతోషంగా ఉన్నవాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. సంతోషి ఈ 3 జగముల పూజ్యుండు, సంతోషి కన్నడు జరుగు సుఖము, సంతోషి కాకుంట సంసార హేతువు అంటూ భాగవతంలో పోతన గారు వామనుడు చెప్పిన మాటల్ని చక్కగా తెలుగులో అందించారు ఇక్కడ. ఈ విధంగా చెప్తూ ఎవడైతే సంతృప్తిగా ఉంటాడో వాడు తనలో ఉన్న పరమాత్మను అనుభవానికి తెచ్చుకోగలడు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సంతృప్తి లేని వాడి దృష్టి ఎప్పుడూ కూడా ఇది లేదే, అది రాలేదే అని ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది. కనుక వాడి బాధ అంతా బయట ప్రపంచంతో ముడిపడిపోయి ఉంటుంది. అదే సంతృప్తిగా ఉన్నవాడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కనుక ప్రశాంతమైన మనస్సులోనే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. కనుక సంతోషం గొప్ప సుమా అని చెప్పారు. అందుకే విషాదం విషం రెండూ ఒక్కటే. నా విషాదే మన కార్యం విషాదో విషముత్తమం మారయత్యకృత ప్రజ్ఞం బాలం క్రుద్ధ ఇవోర్గః. ఇంకా చెప్పాలంటే విషం కంటే విషాదమే ప్రమాదం. విషం ఉందే వెంటనే చంపేస్తుంది, విషాదం అలా చంపుతూనే ఉంటుంది. క్రమంగా చంపుతుంది కాదండి, చంపుతూనే ఉంటుంది ఇక్కడ. అంటే ఎప్పుడు సుఖంగా బ్రతకకపోవడమే కదా చావడం. అందుకే విషం కంటే ప్రమాదం విషాదం సుమా. అది ఎలా చేస్తుందంటే క్రుద్ధ ఇవోర్గః. ఒక మహాసర్పం కాటు వేసాక విషం నెమ్మదిగా లోపలికి ఎక్కినట్టుగా విషాదం కూడా కాటు వేస్తే దుఃఖం ఆ విధంగా పెరిగిపోతుంటుంది. అంతేకాదు దుఃఖంలో కూరుకుపోయిన వాడు అడుగు ముందుకు వెయ్యలేడు, ఇది తెలుసుకో. అందుకే ప్రయత్నశీలుడు ఒక పనిని సాధించాలి అనుకుంటే ఎప్పుడు విషాదం పనికిరాదు. అర్జున విషాద యోగం అంటాం మనం. అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు, దానితో చేయవలసిన కర్తవ్యం ఏమిటో మర్చిపోయాడు, చేయవలసిన పని చేయలేపాడు. అప్పుడు ముందు ఆ విషాదాన్ని తొలగించు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. విషాదం దేనికి పడతావయ్యా? అజ్ఞానం కాకపోతే.
అదే జ్ఞానంతోనే నువ్వు విషాదాన్ని తొలగించుకోవాలి. జ్ఞానంతో విషాదం తొలగించుకున్నవాడు ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు సుమా. యం విషాదో బిభవతి విక్రమే సముపస్థితే తేజసా తస్య హీనస్య పురుషార్థో న విద్యతే. ఇప్పుడు చదువుతున్న ఒక్కొక్క శ్లోకం కూడా వ్రాసి మనం తెలుగులోనో లేదా మనకు అర్థమయ్యే భాషల్లో చెప్పుకుంటే వ్యక్తిత్వ వికాసానికి కావాల్సిన పాఠం ఇందులో ఉందండి. ఎప్పుడూ కూడా విషాదానికి లోను కాకూడదు, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ మంత్రం ఎల్లవేళ జపం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే విషాదానికి సుఖానికి కారణమైన సంఘటనలు వస్తూ పోతూ ఉంటాయి, ఏవీ నిలబడవు. అందుకే నిత్యమనిత్యతామన్నారు. అనిత్యమే నిత్యము ఉంటుందని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. అనిత్యమే నిత్యము ఉంటుందట అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ ఉండకపోవడమే ఎప్పుడు ఉంటుంది. అంటే ఇవాళ సుఖం కలిగిందంటే ఇదే ఎప్పుడు ఉంటుందని చెప్పడానికి లేదు, ఇవాళ దుఃఖం కలిగిందంటే ఇదే ఎప్పుడు ఉంటుందని చెప్పడానికి లేదు అన్న విషయం ఒకటి తెలుసుకోగలిగితే ఇవాళ కలిగిన సుఖానికి పొంగిపోయి గర్వించడు, దుఃఖానికి కుంగిపోయి దిగాల పడ్డు చతికలు పడ్డు. ఇది తెలుసుకోవాలి. ఈ సూత్రం మీద స్మరణిత్యమనిత్యతం ఇవన్నీ వేదాంత పాఠాలు కావు, సంతోషంగా జీవించడానికి మార్గాలు. సంతోషంగా ఉన్నవాడు మనసు స్థిరంగా ఉంటుందయ్యా. అందుకే సంతోషము సంతృప్తి ఇది చాలా అవసరం. సంతోషం సంతృప్తి అనే లక్షణాలు ఉన్నవాడు తప్పు చేయడు కూడా. కొంతమంది చూడండి బోల్డ్ అంత డబ్బు ఉంటుంది, పదవి ఉంటుంది, అధికారం ఉంటుంది, అయినా పాపం ఇంకా ఏదో సంపాదించాలనుకుంటాడు. దానికోసం ఏ హింస చేయడానికైనా ఏ వంచన చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటాడు. నిరంతరం వాడి మనసు కొత్తలాడిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? సంతృప్తి అనేది లేకపోవడం వల్ల. వాడికి ఉన్నంత దాంట్లో ఒక 10% కూడా లేనటువంటి వాడు సంతృప్తిగా జీవిస్తూ ఉంటాడు. ఇది కూడా మనం గమనించవలసిన మరొక అంశం. అందుకే సంతృప్తి అనే మనోలక్షణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నిత్య సంతృప్తితో జీవించే వాడు తనలో ఉన్న పరమాత్మను కూడా అనుభవానికి తెచ్చుకోగలడు. ఈ పాఠం చాలా విశేషమైన పాఠాన్ని వ్యాస భగవానుడు అనేక గ్రంథాల్లో తెలియజేసినటువంటి అంశం ఇక్కడ. అందుకే చేసే పనికి తప్పకుండా ఫలితం ఉంటుంది గనకనే నువ్వు సంతృప్తిగా సత్కర్మను ఆచరించు, సత్కర్మ ఫలితం తప్పకుండా ఉంటుంది. అవశ్యం క్రియమాణస్య కర్మణో దృశ్యతే ఫలం. దీన్ని బట్టి ఈ వేదాంత బోధ చతికిల పడ్డానికి చెప్పలేదు, నిన్ను కర్తవ్యోన్ముఖుడిని చేయడానికి చెప్తున్నది. విద్యార్థి చదువుకునేటప్పుడు వాడికి ఈ పాఠం అవసరం, ఒక ఉద్యోగం చేసేటప్పుడు వాడికి ఈ పాఠం అవసరం, వ్యాపారికి కూడా ఇది అవసరం. ఎందుకంటే వాడు చేస్తున్న పనిలో విషాదము సుఖము లభిస్తున్నా చలించకుండా సంతృప్తిగా జ్ఞానంతో ధర్మంతో జీవించగలడు సుమా. అదే నహి నిర్వేదమాగమ్య కించిత్ ప్రాప్నోతి శోభనం. దుఃఖాన్ని పొందేవాడికి ఏ శుభము లభించదు, సంతృప్తున్న వాడికి అన్ని శుభాలు లభిస్తాయి సుమా. ఈ సూత్రవాక్యం గుర్తుపెట్టుకో అని ఋషి చెప్తున్నాడు. అందుకే అనిత్యం అనే దాన్ని గుర్తుపెట్టుకున్నవాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. అలా తృప్తిగా జీవిస్తూ ధర్మాచరణ చేస్తూ ఉన్నటువంటి వాడు శాంతిగా ఉంటాడు. కనుక తృప్తి వల్ల శాంతి వస్తుందండి. కానీ శాంతంగా జీవించడం అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో ఒక దశలో వస్తుంది అనుకోవద్దు. మన మనస్సును ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలి అనే విషయము అనేక విధాలుగా పెద్దలు మనకి తెలియజేస్తున్నారు. అందుకే సంతృప్తి అనేది యోగులు సాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ ధర్మం జ్ఞానం పాటించే వాళ్ళు కూడా ఆ విధమైన సంతృప్తి జీవనం ఉండాలి. వేద జీవనం అంటే సంతృప్తి జీవనం అంటే ఇక్కడ దానికి తగ్గట్టుగా జీవన ప్రణాళిక ఉండాలి. ఎక్కువ ఆశలు పెట్టుకుని దాని వెంట పరిగెత్తామనుకోండి, మన జీవితంలో శక్తినంతటి వాటి కోసమే వినియోగిస్తాం. సరైన సమయంలో సరైన ఆహారం కూడా తీసుకోం. ఎక్కువ ఆశల వల్లే తినరానివి తినాలనిపిస్తుంది, వినరాని వినాలనిపిస్తుంది, చెయ్యరానివి చెయ్యాలనిపిస్తుంది. ఇక్కడ అదే సంతృప్తి అనే లక్షణం ఉంటే ఎంత చేయాలో అంతే చేస్తాం, అది ధర్మబద్ధంగా ఆచరిస్తాం. కనుక అన్ని ధర్మాలకి అన్ని జ్ఞానాలకి ఒక సూత్రం ఏంటంటే సంతోషంగా జీవించడము, విషాదాన్ని లోపలికి రానివ్వకపోవడము. అందుకే సంతోషి అవిషాది వీళ్ళు గొప్పవారు అన్నారు. దాని మీద ఆధారపడే సర్వ విధములైన శక్తులు ఉన్నాయి. తుష్టి పుష్టి అని రెండు చెప్తుంటారు ఇక్కడ. తుష్టి పుష్టి లక్ష్మీ లక్షణాలు అన్నారు ఇక్కడ. అంటే లక్ష్మీ లక్షణాలు ఎందుకన్నారంటే పుష్టి అంటే అన్ని సమృద్ధిగా ఉంది అనే భావం అండి. ఇక్కడ తుష్టి ఉంటేనే పుష్టి ఉంటుంది. తుష్టి అంటే తృప్తి అని అర్థం. ఇక్కడ సంతృప్తితో ఉంటే ప్రతిదీ సమృద్ధిగా కనిపిస్తుంది ఇక్కడ. అదే కానీ సంతృప్తి లేదనుకోండి, ఎంత సమృద్ధి ఉన్నా దరిద్రంలాగా అనిపిస్తుంది ఇక్కడ. అదే పుష్టి తుష్టి అనే రెండు అంశముల్లో తుష్టికి మొదటి ప్రాధాన్యం, పుష్టి తర్వాత. ఇక్కడ తుష్టి గలవాడు కొద్ది విషయాన్ని కూడా పుష్టిగా భావిస్తాడు. ఇక్కడ తుష్టి లేని వాడికి నిజంగా పుష్టి ఉన్నా తెలుసుకోలేడు. ఇక్కడ అదే అన్నిటికంటే ప్రధానం సంతోషము. అది ఆ సంతోషం అనే గుణం భగవంతుడిని తెచ్చిపెడుతుంది. అదే నాదైన భక్తుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడయ్యా. సంతోషంగా ఉన్నటువంటి భక్తుడు యోగిగా ఉంటాడు. యోగిగా ఉంటాడంటే భగవంతుడితో అనుబంధం కలిగి ఉంటాడు. భగవంతుడితో అనుబంధం కలిగి ఉండడమే యోగము.
యోగం అనగానే ఏవో ఆసనాలు మొదలైనవి కావండి. యోగం అంటే భగవంతుడితో అనుబంధం. మరి కర్మయోగమైన, ధ్యానయోగమైన, జ్ఞానయోగము, హఠయోగము, లయయోగము ఇన్ని పదాలు వాడుతుంటాం. దాని అర్థం ఏంటి? పరమాత్మతో అనుబంధం కలగడానికే చేసే సాధన గనక వాటికి కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అని చెప్పారు. కానీ గొప్ప యోగం సంతోష యోగం. ఇది తెలుసుకోవాలి. అందుకు సంతుష్ట సతతం యోగి అన్నారు ఇక్కడ. అలా యోగి అనేటువంటి వాడు అంటే సతత సంతోషమే యోగం కావాలి. సంతోష యోగాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్కి కష్టపడక్కర్లేదు, మనస్సును తీర్చిదిద్దుకుంటూ ఉంటే చాలు. కానీ ఎప్పుడు సంతృప్తిగా బ్రతకాలి. అంతేగాని రేపు బాగుంటానేమో నాశతో ఇవాళ బ్రతుకుతూ ఉంటారు ప్రతివాడు కూడా. ఇవాళే బాగున్నాను అనుకోవచ్చు కదా, వచ్చే ఏడాది బాగుంటాను, ఆ తర్వాత ఏడాది బాగుంటానంటూ అలా తర్వాత బాగుంటానంటూ ఉంటే ఆయువైపోతుంది. తర్వాత బాగుంటే ఎప్పుడు జరగట్లేదు. అదే కానీ సంతృప్తిగా ఉంటే ఈ క్షణమే ఆనందించవచ్చు, ఈ క్షణమే జీవితంలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోవచ్చు, చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న రసాన్ని ఆస్వాదించవచ్చు. ఈ సంతృప్తి లేకపోవడం వలన ఏదో సాధించాలని ఏదో చేస్తాం మనం. ఇక్కడ అయితే సాధించాలని లక్ష్యం ఉండడం మంచిదే, అది కూడా సంతృప్తితో సాధించాలి. అది ధర్మం కనుక సాధించాలనుకోవాలి, అంతేగాని నాకు దాని మీద ఆశ ఉంది కనుక సాధించాలనుకోకూడదు. అందుకే ధర్మం కూడా సంతోషాన్ని ఆధారం చేసి ఉంటుంది. ఈ సంతోష యోగం అనే దాన్ని సాధన చేయడానికై పెద్దలు చెప్పిన మాటలు వింటూ మహాపురుషుల జీవితాన్ని కూడా పరిశీలించాలి. ధర్మరాజు తన వద్ద ఉన్న సర్వసంపదలు కోల్పోయాడు, దేనికి? ధర్మానికి కట్టుబడి. కానీ అరణ్యాల్లో సంతృప్తిగానే ఉన్నాడు ఆయన. తాను ధర్మాన్ని అనుసరించి తర్వాత యుద్ధాన్ని చేశాడు, కానీ మనస్సుని సంతోషంలో ఉంచడానికే ప్రయత్నించాడు. ఎప్పుడైనా కొంచెం విషాదం వచ్చినట్లయితే మహాత్ముల మాటలు మననం చేసుకునేవాడు ఆయన. భగవంతుని స్మరించేవాడు, ధర్మంపై ప్రీతితో దాన్ని చింతన చేసేవాడు. 3 పనులు చేసేవాడు ఆయన. ఒకడు మహాత్ముల మాటలు వినడం, రెండవది ధర్మాన్ని మననం చేసుకోవడం, మూడవది భగవంతుని స్మరించడం. ఈ 3 చేయడం వల్ల ఎప్పుడూ సంతృప్తిగా ఉన్నాడండి ఆయన. అందుకే రాజ్యం లేనప్పుడు, సంపద లేనప్పుడు కూడా ఆయన భగవత్ చింతన, భగవత్ కర్మ మానలేదు. అనేక మంది మహర్షులను కలిశాడు, వాళ్ళు చెప్తున్న మాటలు వినేవాడు. ఆ మాటలు వినడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ ఒక సంఘటనలో విషాదం కలిగినా దానితో జారి పడిపోకుండా తన స్థితిలో తాను ఉండడానికి అవకాశం వచ్చింది. దాంతో సంతృప్తిగా ఉన్నాడు. ఇక్కడ సత్పురుష సాంగత్యం కూడా సంతృప్తినిస్తుంది. ఇక మూడవది ఏమిటంటే ధర్మాన్ని మననం చేసుకోవడం. ఎందుకంటే ధర్మం గురించి ఆలోచిస్తూ ధర్మంగా ఉన్నాను కదా అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే, ధర్మంగా ఉన్నామని సమాధానం మన మనస్సుకు దొరికితే అప్పుడు తృప్తి కలుగుతుంది. కానీ మనిషి ధనాన్ని సంపాదించాలని తృప్తి కాకుండా ధర్మంగా ఉన్నానా లేదా అని ప్రశ్న వేసుకుంటే ధర్మంగా జీవించడానికి తృప్తి ఉంది. కానీ సంతృప్తికి ఒక మార్గం ధర్మంగా జీవించడం, రెండవ మార్గం భగవంతుడిని ఆశ్రయించడం, మూడవ మార్గం సత్పురుషుల యొక్క విషయములు వినడం. ఈ 3 జరిగితే ఎప్పుడు సంతృప్తిగా ఉంటాం. అంతేగాని 3 లేదనుకోండి విషాదం పెరిగిపోతుంటుంది. విషాదం అజ్ఞానం వల్ల వస్తుంది కదా, అజ్ఞానాన్ని తొలగించేవి ఈ 3. అందుకే ధర్మం గురించి ఆలోచిస్తూ ధర్మాన్ని ఆచరించడం, ఈశ్వరుని స్మరించడం. ఈశ్వరుని స్మరించడం వల్ల సంతృప్తి ఎలా లభిస్తుంది అంటే, ఈశ్వరుడు ఏది చేసినా అనవసరంగా చేయడు. ఇవాళ నాకు దుఃఖం కలిగింది, ఈశ్వరుడే అన్నీ ఇస్తున్నాడు అనుకున్నాను కనుక ఈ దుఃఖం కూడా ఏదో ప్రయోజనం కోసమే ఇచ్చి ఉంటాడు. బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా అన్నాడు కదా వేమన. అలాగ ఒక దుఃఖం కలిగిన అది పరిణామంలో సుఖానికే దారి తీయవచ్చు. ఎందుకంటే బాగా కాల్చి ఇనుమును కొడితేనే అది వంగుతుంది, సాగుతుంది. అలా కాల్చి కొట్టడం వల్ల దానికి చక్కని ఆకృతి వస్తుంది. అదేవిధంగా భగవంతుడు కూడా ఒక్కొక్కడు కష్టాల కొలిమిలో కాల్చి మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతాడు అనుకుంటే కలిగిన కష్టానికి కూడా మనం చెదిరిపోము, దాన్ని చక్కగా చూసుకుంటాం. కనుక నీ సంతుష్ట యోగాన్ని లేదా సంతోష యోగాన్ని అనేక పరిభాషల్లో నేటి ఆధునిక పాఠాలు బోధిస్తున్నాయి. దీన్ని మనం పాజిటివ్ థాట్ అని కూడా అంటూ ఉంటాం, బీ హ్యాపీ అంటూ ఉంటాం. కానీ బీ హ్యాపీ అనే సూత్రం ఏదైతుందో సంతోషంగా జీవించు. పైగా సంతోషమే నీ సహజ లక్షణం. వేదాంతపరంగా చూస్తే నీ అసలు స్వరూపం ఆనందం అని చెప్తుందండి. ఎందుకంటే పుట్టడం, చావడం, దుఃఖించడం, సుఖపడడం ఈ నీ అసలు స్వరూపం కాదు, ఇవి తెచ్చిపెట్టుకున్నవి, అన్వాంటెడ్. కాబట్టి వాటి తట్టుకోలేకపోతున్నాం. నీ అసలు స్వరూపం ఏంటో తెలుసా? ఆత్మ. ఆత్మ లక్షణం ఏంటో తెలుసా? సత్ చిత్ ఆనందం. అంటే శాశ్వతమైనది, చైతన్య స్వరూపమైనది, ఆనందమైనది ఏదో అదే నువ్వు. కనుక నా స్వరూపమే ఆనందం కనుక నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను అనుకోవాలి. ఈ సజెషన్ చాలా మంచిది. మనస్సుకి ఈ విధమైనటువంటి సజెషన్ ఇచ్చుకోవాలి. కానీ ఎప్పుడు తృప్తిగా ఉంటే ఆనందమే నీ స్వరూపము, అంటే ఆనందమే నీ లోపల ఉన్న పరమాత్మ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నారు కదా. పరమాత్మ యొక్క లక్షణం ఆనందం.
కనుక పరమాత్మను పొందుట అంటే ఏదో ఒక పైలోకానికి వెళ్ళిపోయి పరమాత్మ ఒళ్ళో కూర్చోవడం అని కాదు. పరమాత్మ ఎక్కడో పైలోకంలో లేడు, నువ్వు వెళ్ళి కూర్చోవడానికి. పరమాత్మ నీలో ఆత్మగా ఉన్నవాడు వాడే, నీ అసలు స్వరూపం అదే. అందుకే నువ్వు సంతృప్తిగా ఉంటేనే లోపలి పరమాత్మను పొందగలవు అని మాట చెప్పు. సంతోషంగా ఉన్నవాడు ఇహంలో ఏది చేసినా గొప్పగా చేస్తాడు, ఫలితం పొందగలడు, 10 మందికి ఉపయోగకరం కాగలడు. అలాగే సంతోషంగా ఉన్నవాడు చివరికి పరమాత్మను కూడా పొందగలడండి. అంటే ఇహము పరము పరమార్థము అన్నీ పొందగలిగే శక్తి సంతోషంగా ఉండడంలో ఉన్నది. అందుకే సంతుష్ట సతతం యోగి అని భగవానుడు చెప్పిన మాట అంత అద్భుతం. అంతేకాదు భగవద్గీతను మనం ఒక్కసారి పరిశీలిస్తే కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించే మొదటి శ్లోకం అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాంశూశ్చ నాను శోచంతే పండితా అనే శ్లోకంలో ప్రారంభించాడు. అంటే ఏడవకూడని వాటి కోసం ఏడవకూడదయ్యా, ఎందుకంటే వచ్చే వాటి కోసం పోయే వాటి కోసం పండితులు ఏడవరు సుమా అని చెప్పాడు. అంటే ప్రారంభమే ఏడవకు అని ప్రారంభించాడు. మొత్తం గీత అంతా పూర్తయిన తర్వాత చివరి శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. ఇక్కడ నువ్వు మా శుచః అంటే ఏడవకు అన్నాడు. ఏడవకు అని మొదటి శ్లోకం, ఏడవకు అని చివరి శ్లోకం. ఏడవకు మధ్యలోనే మొత్తం మిగిలిన శ్లోకాలన్నీ ఉన్నాయండి ఇక్కడ. అంటే ఎప్పుడూ దుఃఖంగా ఉండకు, ఆనందంగా ఉండు. ఇది భగవద్గీత యొక్క సారం. ఎందుకు? ఆనందం నీ సహజ లక్షణం, దుఃఖం అసహజం. కాబట్టి ఆనందంగా ఉండడం నీ సహజ లక్షణం కనుక ఆనందాన్ని ప్రాక్టీస్ చేయి, అది నీ యొక్క స్వరూపము అని అద్భుతమైన బోధ అనేక విధాలుగా చెప్తున్నది. ఇదే గీతాసారం, ఇదే మహర్షుల సారం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషమే ఉన్నది అని సత్యాన్ని చెప్పిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.